మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 19వ తారీఖు నుంచి ప్రతిరోజు శివుని లీలల గురించి ప్రతిరోజు తెలియజేస్తారు. సర్వం శివమయం, అంతా శివుడే అనే నా భావాన్ని మీ అందరితోటి పంచుకుంటాను. మరి ఈరోజు శివపార్వతుల కళ్యాణం గురించి వివరిస్తారు. కొన్ని కోట్ల మంది అన్ని లోకాల నుండి శివపార్వతుల కళ్యాణానికి బయలుదేరిపోతే ఆ బరువు ఒక్కచోటకి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా శేషుడు భూమిని పట్టుకోలేక ఓ పక్కకి వంగిపోయాడు. ఆ సమయంలో దేవతలందరూ శంకరుని దగ్గరకు వచ్చి, శంకర, ఇప్పుడు నీ నిజరూపమును చూసి పరిపూర్ణమైన మనస్సుతో మేనకా హిమవంతులు పరవశించిపోయి కన్యాదానం చేసేస్తారు. అలా చేయగానే మోక్షం వచ్చేసి వారికి ఆ రూపం పోతుంది. అప్పుడు హిమశైలం ఉండదు. హిమశైలం అనేక రత్నములకు, బంగారమునకు ఆలవాలం. ఆ శైలం మీద ఎందరో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. అది లేకపోతే భూమికి శోభ ఉండదు. కాబట్టి నీకు నిండు మనస్సుతో కన్యాదానం చేయకుండా ఏమిటి బాబోయ్ ఇలాంటి అల్లుడు వచ్చాడు అనే అర్ధ మనస్సుతో నీకు కన్యాదానం చేసేటట్లుగా వాళ్ళ మనస్సును నీవే మార్చాలి శంకర అని అడిగారు. అప్పుడు శంకరుడు, మీ అందరికీ హిమపర్వతము కావలసి వస్తే తప్పకుండా నేను అలాగే చేస్తాను అన్నాడు. అందరూ కలిసి బయలుదేరారు. ఈలోగా హిమవంతుడు తాను శుభలేఖలు వేయించి బంధువులందరికీ పంపించాడు. ఆయన తన కుమార్తె పెండ్లి శుభలేఖలను లోకాలన్నింటిలో ఉన్న పర్వతాలన్నింటికీ కూడా పంపించాడు. హిమవంతుడు ఎంత గొప్పగా తన కూతురి వివాహం చేస్తాడో చూడాలని పిలవబడిన పర్వతాలన్నీ తమ తమ కుటుంబాలు, బంధుమిత్రులతో కలిసి బయలుదేరాయి. పెళ్లికి నదులన్నీ వచ్చాయి. నదులతో పాటు రాజ్యములు, అరణ్యములు అన్నీ బయలుదేరాయి. ఇంతమంది బయలుదేరి పార్వతీ కళ్యాణమునకు హిమవత్ పర్వతం మీదకి చేరుకున్నారు. వీళ్ళందరినీ చూసి హిమవంతుడు పొంగిపోయాడు. తన పురమును చక్కగా అలంకరింపజేశాడు. ఇళ్ల ముందు సువాసనలతో కూడిన జలములను ప్రతి వీధిలోనూ జల్లారు. ముత్యములతో ముగ్గులు పెట్టారు. ప్రతి ఇంట్లో హేమకుమ్మనములు ఎత్తారు. శంకరుడు చూసి పొంగిపోవాలని నందీశ్వరుని పటములు గీసి ఊరంతా పంచిపెట్టేశారు. ఎవరికి వచ్చిన వాద్యములను వారు వాయిస్తున్నారు. ఈలోగా పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడన్నారు. హిమవంతునితో ఎదురు సన్నాహమునకు వెళ్ళడానికి ఉద్యుక్తులయ్యారు. ఈలోగా మేనకాదేవికి దూరం నుంచి అల్లుడిని ఒకసారి చూడాలనిపించింది. అంతఃపుర గవాక్ష నుంచి చూస్తూ, నారద, వచ్చేవారిలో మా అల్లుడు ఎవరో చెప్పవలసిందిగా కోరింది. నారదుడు చాలా తమాషా అయిన మనిషి. ఎప్పుడూ లోక కళ్యాణం కోసం ప్రవర్తిస్తూ ఉంటాడు. భూత ప్రేత గణములు వస్తున్నాయి. వాటి మధ్యలో ఒంటి మీద బట్టలు లేకుండా దిగంబరుడై పుర్రెలమాల వేసుకుని ఒక ఆయన ఎగురుతూ ఆడుతూ వస్తున్నాడు. ఆవిడ మొహం తిప్పుకుంది. అప్పుడు నారదుడు, అలా మొహం తిప్పుకుంటావేంటి, చూడు ఆయనే మీ అల్లుడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే బాధతో అంతఃపురంలోకి వెళ్ళి పార్వతీదేవిని పిలిచి, ఇందుకోసం తపస్సు చేశావా అని అడిగింది. పార్వతీదేవి, అమ్మ, నీకు నచ్చిన బాధ ఏమిటి అని అడిగింది. మేనకాదేవి, అమ్మ, ఆయన పెళ్లి కొడుకు ఏమిటి, ఒంటి మీద బట్టలు కూడా లేదు, ఆయన అల్లుడు ఏమిటి, ఆ ఎగురుడేమిటి, ఆ నాట్యం ఏమిటి, ఇంతమంది జనంలో ఒక్కడు నచ్చలేదా నీకు, ఈ దిగంబరుడు నచ్చాడా, ఒక్కనాటికి నిన్ను ఇతనికిచ్చి కన్యాదానం చేయను అని చెప్పింది. ఇప్పుడు దేవతలు కోరిన కోరిక తీరిపోయింది. అందరూ విడిదికి వెళ్ళిపోయారు. తర్వాత శంకరుడు మరలా స్వస్వరూపం పొందాడు. ఇప్పుడు మేనకాదేవిని ఎదురు సన్నాహమునకు వెడదామని రమ్మని కబురు చేస్తే తాను ఒక్కనాటికి రానని చెప్పింది. పార్వతీదేవి, అయ్యో ఇదేమిటి, చిట్ట చివరకు వచ్చి స్వామి మరలా ఇలాంటి మెలికి పెట్టారు, అది దేవకార్యమని తెలుసుకుంది. అప్పుడు మళ్ళీ అరుంధతీదేవి వచ్చింది. ఆమె మేనకాదేవితో, అమ్మ పిచ్చిదాన, నీకు శంకరుడంటే ఏమి తెలుసు, ఆయన కృపాళువు, మహానుభావుడు, ఆయన దేవతల కార్యమై ఇలా చేయవలసి వచ్చింది. శంకరుని సహజమైన రూపం అది కాదు. నిజంగా శంకరుడు ఎలా ఉంటాడో చూడడానికి నీవు ఎదురు సన్నాహంలో మధుపర్కం పట్టుకుని పెద్దలైన వాళ్ళతో కలిసి వెళ్ళి చూడు అని చెప్పింది.
ఇప్పుడు మేనకాదేవి ఎదురు సన్నాహంలో పెద్దలతో కలిసి వెళ్ళింది. కానీ అల్లుడు ఎలా వస్తాడో ఏమిటోనని రుసరుసలాడుతూనే ఉంది. అటు నుంచి శంకరుడు పెళ్లి కుమారుడిగా వస్తున్నాడు. కోటి సూర్యప్రకాశం, సర్వాయవ సుందరం, విచిత్ర వసనం, నానాభూషణ భూషితం అయిన ఆయన విడిదిలోంటి బయటికి వచ్చే ముందే కోటి సూర్యుల కాంతి వచ్చింది. ఇప్పుడు బంగారు సరిగంచు పంచికట్టాడు. అటువంటి ఉత్తరయం వేసుకున్నాడు. అనేకమైన భూషణములు ధరించాడు. బంగారు కంకణములు, హారములు, కేయూరములు అన్నీ పెట్టుకుని వస్తున్నాడు. ఆ వస్తుని శంకరుని నిజస్వరూపం ఇది. నవ్వుతూ ఉన్నాడు. ముట్టుకుంటే కందిపోతాడేమో అనేలా ఉన్నాడు. చిన్ని చిరునవ్వు నవ్వుతున్నాడు. సూర్యుడు గొడుగు అయ్యాడు. చంద్రుడు గొడుగుకి దండమయ్యాడు. శంకరుడు వస్తున్నప్పుడు గంగాదేవి, యమునాదేవి ఇద్దరూ రెండు ప్రక్కల శంకరుడికి వింజామరలు వీస్తూ వస్తున్నారు. ఇలా బయలుదేరి వచ్చేసరికి మేనకాదేవి చూసి పొంగిపోయింది. కానీ చిన్న అనుమానం. త్రికరణ శుద్ధి లేకపోవడం వలన హిమవంతుడిని పరమాత్మ అట్టేబెట్టాడు. ఇప్పుడు పెళ్ళికొడుకు ఎదురుగా వచ్చి వీళ్ళందరూ ఆయనకి నమస్కారం చేశారు. మేనకాదేవి ఆయన అందం, లావణ్యం చూసి మురిసిపోయింది. ఇప్పటి వరకు మూతులు తిప్పిన వాళ్ళందరూ అమ్మబాబోయ్, శంకరుడు ఎంత చమత్కారో అని అనుకున్నారు. స్వామికి మధుపర్కం ఇచ్చి మేళతాళములతో ఆ దేవతలందరినీ తొడుక్కొని అంతఃపురంలోనికి తీసుకుని వస్తున్నారు. అలా తీసుకుని వస్తుంటే శ్రీ మహావిష్ణువు శంకరుని దగ్గరికి వచ్చి, శంకర, మొత్తం అన్ని లోకంలో ఉన్న దేవతలు, దానవులు, దైత్యులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సాధ్యులు, సిద్ధులు, పర్వతములు, నదులు, సముద్రములు, జంతువులు, సమస్త చరాచర ప్రపంచము ఇక్కడికి ఈ పెళ్లికి వచ్చేసింది. దాంతో దక్షిణ దిక్కు పైకి లేచిపోయింది. ఉత్తర దిక్కు వంగిపోయింది. దక్షిణ దిక్కు ఈ పెళ్లి నేను ఎందుకు చూడకూడదన్నట్లు క్షణక్షణమునకు పైకి లేచిపోతోంది. భూమిని ఇప్పుడు సమతలం చేయాలి. మీరు తొందరపడి ఏదో ఒకటి చేయండి అన్నాడు. అప్పుడు శంకరుడు అన్నాడు, సముద్రమును అపవసన పట్టినవాడు, అపారమైన శక్తి సంపన్నుడు, లలితా సహస్రనామ స్తోత్రమును ఉపదేశం పొందినప్పుడు శ్రోత, పంచాక్షరి మహామంత్రమును కొన్ని కోట్లు చేసినవాడు, ఏ మహానుభావుడి ఆశ్రమంలో పులులు, ఆవుదూడలు కలిసి ఆడుకుంటాయో, ఏ మహానుభావుడు నడిచి వెళుతుంటే సమస్త జగత్తు నమస్కారం చేస్తుందో, ఎవడు ఒక్కసారి కడుపు మీద రాసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని వాతాపిని జీర్ణం చేసుకున్నాడో అటువంటి వాడు నా మహాభక్తుడు అయిన అగస్త్యుడి దివ్యమైన బరువు ఒక్కటి చాలయ్యా. అందుకని అగస్త్యుణ్ణి దక్షిణ దిక్కుకు వెళ్ళమనండి. అప్పుడు భూమి మళ్ళీ సర్దుకుంటుంది. ఆయన దివ్య తేజస్సు అటువంటిది అన్నాడు శివుడు. అప్పుడు అగస్త్యుడు, శంకర, నాకు నీ కళ్యాణం చూసే భాగ్యం లేదా అని అడిగాడు. అప్పుడు శంకరుడు, నీకు తప్పకుండా నా కళ్యాణం గోచరమవుతుందని వెళ్ళవలసిందిగా చెప్పారు. ఆనాడు అగస్త్యుడు దక్షిణ దిక్కుకు వచ్చాడు. భూమి సమతలంగా నిలబడింది. ఇప్పుడు పెళ్లి మండపంలోకి శంకరుని తీసుకువెళ్ళి పెళ్లి కొడుక్కి, పెళ్లి కూతురికి మంగళ స్నానాలు చేయించాలి. పార్వతీదేవికి మంగళ స్నానం చేయించారు. ఇలాంటివి విన్నంత మాత్రం చేత ఇంటికి తోరణములు నిలబడతాయి. పార్వతీదేవి మంగళ స్నానం అంటే మాటలా? కాదు, అది అభిషేకం కాదు. అమ్మవారికి చక్కగా నూనె పెట్టించి, ఒళ్ళు నలిపించి, గోరువెచ్చటి నీటితో స్నానం చేయించారు. కళ్యాణ మండపం చుట్టూ చక్కగా ముగ్గులు పెట్టారు. రత్నపీఠం తెచ్చి దాని మీద పార్వతీదేవిని కూర్చోబెట్టారు. అమ్మవారికి ముత్తైదువులందరూ అక్షంతలు వేసి తల స్నానం చేయించారు. పెద్ద ముత్తైదులు వచ్చి కుంకుడు పులుసు పోస్తుంటే తల్లిగారు స్వయంగా అమ్మవారి తల రుద్దింది. ఏమి తలది? ఆ జుట్టు కనబడితే చాలు అజ్ఞానం పోతుంది. ఏమీ తెలియని దానిలా అందరి మెడలలో మంగళసూత్రం నిలబడడానికి కారణమైన సర్వమంగళం ఈ రోజున తానే పెళ్లి కూతురైంది. తల స్నానం చేయించి పొడి బట్టతో చక్కగా అద్దారు. అనేక రత్నహారములు, అలంకారములు అమ్మవారికి వేసి పట్టుబట్టలు తొడిగారు. పేరంటాండ్రందరూ వచ్చేసరికి ఆ తల్లిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఈ రత్నాలంకారములన్నీ చేసి అమ్మాయిని కూర్చోబెట్టాక మేనకాదేవికి బెంగ కలిగింది. మా అమ్మాయి ఇంత అందగత్తె, దిష్టి తగిలిపోతుందేమోనని ముఖం కనబడకుండా ఎక్కువ అలంకారం చేయమని ఆదేశించింది. అక్కడ స్త్రీలు ఆమెకు అలాగే అలంకారం చేశారు. అమ్మవారిని బుట్టలో కూర్చోబెట్టి బ్రహ్మగారి ముందు లక్ష్మీనారాయణలు పక్కపక్కన నడుస్తుండగా అమ్మవారిని తీసుకుని మేళతాళములతో పూజలుతుండగా అక్కడికి తీసుకొచ్చారు. ఈ విధంగా శివపార్వతుల కళ్యాణం అత్యద్భుతంగా జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. నేటి నుండి శివుని
వింతలో విశేషాలతో మరొకసారి కలుద్దాం.